సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్కు ఐసీసీ జరిమానా విధించింది. గురువారం పాకిస్తాన్తో కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో అవుట్ అయిన తర్వాత వికెట్లను క్లాసెన్ తన్నాడు. దీంతో ఐసీసీ క్లాసెన్ మ్యాచ్ ఫీజులో 15% కోత విధించింది. లెవెల్ 1 ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ను క్లాసెన్ ఉల్లంఘించినట్లు ఐసీసీ తెలిపింది. ఆర్టికల్ 2.2 ఐసీసీ కోడ్ ప్రకారం క్రికెట్ పరికరాలు, దుస్తులను దుర్వినియోగం చేసినట్లు నిర్ధారించింది. ఒక డీమెరిట్ పాయింట్ను విధించింది. ఆన్-ఫీల్డ్ ఎంపైర్లు అలెక్స్ వార్క్, లువబలో, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్, ఫోర్త్ అంపైర్ అల్లాహుద్దీన్ పాలేకర్ ఈ మేరకు అభియోగాలు మోపారు. ఇక క్లాసెన్ జరిమానాకు అంగీకరించినట్టు మ్యాచ్ రెఫరీ రిచీ రిచర్డ్సన్ వెల్లడించాడు. అయితే ఈ మ్యాచ్లో క్లాసెన్ 74 బంతుల్లో 97 పరుగులు చేశాడు. పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికాపై 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 329 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా 43.1 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇక అటు ఆఫ్ఘన్ ఫాస్ట్ బౌలర్ ఫరూఖీకి ఐసీసీ జరిమానా విధించింది. గురువారం హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో ఫరూఖీ లెవెల్ 1 కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినట్టు ఐసీసీ వెల్లడించింది. ఇందుకు అతని మ్యాచ్ ఫీజులో 15% జరిమానా విధించినట్లుగా తెలిపింది.